హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు మనం పచ్చి మామిడికాయ మసాలా పచ్చడి అండి ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుందాము. అలాగే దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. పచ్చి మామిడికాయ తింటే కలిగే ఉపయోగాలు కూడా. ముందుగా మనం మామిడికాయపై ఉన్న తొక్క మొత్తం తీసుకుందామండి నీట్గా. ఈ పచ్చి మామిడికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ పచ్చి మామిడికాయ తింటే బరువు అనేది తగ్గుతూ ఉంటారండి. పచ్చి మామిడికాయలో చక్కెర అనేది ఉండదండి. చూడండి, ఈ విధంగా మనం నీట్గా తొక్క మొత్తం తీసుకుందామండి. క్యాలరీలు కరిగించే పదార్థాలు సమృద్ధిగా ఉంటాయండి పచ్చి మామిడికాయల్లో. తర్వాత మనం చిన్న ముక్కలుగా చేసుకుందామండి. చాలా చిన్నవిగా చేసుకోవాలి ముక్కలు అనేవి. అదేవిధంగా చిన్న ముక్కలు చేయాలండి, పెద్దవి చేయకూడదు. ఈ పచ్చడికి బరువు తగ్గాలనుకునే వాళ్ళు పచ్చడి ద్వారా కానీ కూరగాయల్లో కానీ పచ్చి మామిడికాయలు తీసుకుంటే బరువు అనేది తగ్గుతారండి. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకుందామండి. అన్నీ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుందాం. కొంతమంది మధ్యాహ్నం భోజనం చేశాక చాలా బద్ధకంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో ఈ పచ్చి మామిడికాయనే తీసుకుంటే చాలా చురుగ్గా ఉంటారండి. పచ్చి మామిడికాయ తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపరుస్తాయండి. పుల్లని మామిడికాయ ముక్కల్లో ఊపిరితిత్తులను బ్యాక్టీరియాలు శుభ్రం చేసే గుణం ఉంటుంది. అందువల్ల పచ్చి మామిడికాయ తింటే చాలా మంచిది. తర్వాత మనం కడాయి పెట్టుకొని అందులో ధనియాలు వేసుకుందామండి. కొద్దిగా వేగనిద్దాం. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుందామండి. వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం. తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. స్మెల్ వచ్చే వరకు మనం వేగనిద్దాం. పచ్చి మామిడికాయలు విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంటాయండి. పెంచడంతో పాటు కొత్త రక్త కణాల నిర్మాణానికి దోహదం పడుతుందండి. చూడండి, బాగా వేగాయి కదా. మనం ఇదే టైంలో వాటిని తీసుకొని చల్లారించాక మిక్సీ పట్టుకుందామండి. చూడండి, చల్లారాక మాత్రమే మిక్సీ పట్టాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది పచ్చడి అనేది. కొద్దిగా శనగపప్పు వేసుకుందాం. శనగ పలుకులు కూడా వేసుకుందామండి. వేసుకొని కొంచెంసేపు వేగనిద్దాం ఇవి. తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనిద్దాం కలర్ చేంజ్ అయ్యే వరకు. బాగా కలుపుతూ ఉండాలండి. ఇదే టైంలో ఒక 2 టమాటీలు కట్ చేసుకొని వేసుకుందామండి. గ్రేవీ అనేది బాగా వస్తుంది. బాగా చిక్కబడేలాగా బాగా ఫ్రై చేయాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు పడుతుందండి వేగటానికి టమాటో అనేది. చూడండి ఎంత బాగా వేగిందో. మామిడి పండు కంటే పచ్చి మామిడికాయలు బరువు తగ్గటానికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిద్దామండి. చల్లారించాక మిక్సీ పట్టుకుందాం. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్లో మనం మసాలా తయారు చేసుకున్నాం కదండి, ఆ మసాలా అందులో వేసుకుందాం మిక్సీ పట్టింది. తర్వాత గ్రేవీ కోసం తయారు చేసుకున్నాం కదండి, అది కూడా అందులో వేసేద్దాం. 2 స్పూన్లు కారం వేసుకుందామండి. మీకు కారం ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం.
వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు అనేది మనం రెడీ చేసుకుందాం అండి. దీన్ని కదపొద్దు. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం. తర్వాత తెల్లుల్లి వేసుకుందామండి. చిన్నగా దంచుకుందామండి బాగా లైట్గా, అదే అందులో వేసుకుందాం. తర్వాత చిన్న కట్ చేసిన ఎండుమిర్చి అండి వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకుందామండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఈ టైంలో లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది కరివేపాకు అనేది. వేసుకొని బాగా కలుపుకుందామండి. రక్తపోటును తగ్గించే పొటాషియం పచ్చి మామిడిలో పుష్కలంగా ఉంటుందండి. చూడండి బాగా వేగింది కదండి. పోపు అనేది బాగా వేగాలి. మినపప్పు వేసాం కదా, అది కూడా కలర్ చేంజ్ అవ్వాలండి. ఎంత వేగితే అంత బాగుంటుంది. ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేద్దామండి. వేసుకొని ఆ మామిడికాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకుందామండి. వేడి వేడి పోపు మాత్రమే వేయాలండి, చల్లారాక వేయకూడదు. బాగా కలుపుకుందామండి. ఎంత కలిపితే అంత బాగుంటుందండి పచ్చడి అనేది. మసాలా అనేది బాగా పడుతుంది ముక్కలకి. పులుపు అనేది మనకు అప్పుడే రాదండి. ఒక 1 అవర్ తర్వాత మనకి పులుపు ఇంకా బాగా కలుస్తుంది. అందులో స్టార్టింగ్లో పులుపు అనేది మనకు తెలియదండి. పచ్చి మామిడికాయల ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి. చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలండి. ఎంత కలిపితే అంత బాగుంటుందండి పచ్చడి అనేది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్ని పచ్చళ్ళ కన్నా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ రోజులు ఉండదండి, ఒక 1 వీక్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక్క కాయ చేస్తే సరిపోతుందండి. ఎక్కువగానే అవుతుంది, 1 వీక్ కదండి, ఎక్కువ చేసిన పాడైపోతుంది. ఈసారి మీరు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా పచ్చడి అండి, చాలా బాగుంటుంది. అది పచ్చి మామిడికాయతో చాలా టేస్ట్గా ఉంది. వేడివేడి అన్నంలో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా బాగుంటుందండి. మీరు ఈ టైంలోనే సాల్ట్ కూడా చూసుకొని మనం వేసుకోవచ్చండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందువల్ల నేను మళ్ళీ వేసానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేను కొన్ని వీడియోలు డిస్క్రిప్షన్లో పెడతానండి. క్యారెట్ హల్వా, క్యారెట్ లడ్డు, ఉలవచారు, అరిసెలు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే చూడండి. క్యారెట్ వల్ల ఉపయోగాలు కూడా అందులో చెప్పడం జరిగింది క్యారెట్ లడ్డు చేసేటప్పుడు. అంతేనండి, పచ్చి మామిడికాయ మసాలా పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.